నేను లెటర్ రాసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా, అయ్యా నా ఓనికి అన్యాయం జరుగుతా ఉంది, ఇతనికి ఒక సముచిత స్థానం కల్పించాలి ప్రభుత్వం అని చెప్పి పోతే ముఖ్యమంత్రి ఏమంటాడు, నేను ఇంకా సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. ఎంత ఎంత అహంకారపూరితమైన మాట. నేను సస్పెండ్ చేద్దాం అనుకున్నా అంటాడు. నువ్వు చేయి బిడ్డ, నేను చూసుకుంటాను నేను అనుకున్నా. మీ బీసీలకు ఇవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు. నా మొహం ముందు చెప్పిండు. ఏక్ నంబర్ చో, అది నాకు తెలుసు. తహసీల్దార్ అంతా రెడ్లే. నేను ఉద్యోగస్తులకు చెప్తా ఉన్నా, మీకు పోస్టింగ్ రాకపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రభుత్వం లేదు. ఇక్కడ నా బిడ్డలకు అన్యాయం జరిగితే, నా వర్గాలకు అన్యాయం చేస్తే ఇది తగలబెట్టిపోతా అని చెప్పిన. దెబ్బకి మళ్ళా పోస్టింగ్ ఇచ్చినారు. తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న గారికి నమస్కారం. ఇది మీరు స్థాపించిన ఒక గొప్ప పార్టీ, అది ప్రజల పార్టీ, తెలంగాణ ప్రజల పార్టీ. తెలంగాణ అణగారిన ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రాజ్యాధికారం కావాలనుకొని కోరుకుంటున్నారు కాబట్టి మీరు పెట్టిన పార్టీకి చాలా సంతోషం. అయితే తెలంగాణలో ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. తెలంగాణలో బీసీ ఎంప్లాయీస్ చాలామంది ఉన్నారు. అయితే తీన్మార్ మల్లన్న గారు బీఎస్పీ పార్టీ పెట్టినప్పుడు కాన్సీరామ్ బీఎస్పీ పార్టీతో పాటు ఒక బాంసెఫ్ సంస్థను తీసుకొచ్చారు. అంటే బ్యాక్వర్డ్ క్లాస్ మైనారిటీ ఎంప్లాయీస్ అది ఆ విధంగా ఫెడరేషన్ పెట్టారు. సో దాని అంటే మన పార్టీతో పాటు ఎంప్లాయీస్ని కూడా అవేర్నెస్ తీసుకొచ్చి ఎంప్లాయీస్లో ఉన్న ఇంటలెక్చువల్స్ కూడా రైతాంగం దగ్గరికి వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి మన పార్టీ ఇది, దీని ఉద్దేశం ఇది, కాబట్టి మన పార్టీని గెలిపించుకోవాల్సిన బాధ్యత ఇది, మనం 75-78 సంవత్సరాల నుంచి ఏదైతే మనం పోగొట్టుకున్నామో దాన్ని మనం సాధించుకోవాలంటే ప్రతి ఎంప్లాయీకి కూడా దీనిపైన అవగాహన రావాలి. కాబట్టి బాంసెఫ్ లాంటి ఆర్గనైజేషన్ ఏదన్నా పెట్టాలనే ఆలోచన మనకు ఉన్నదా ఒకటి. తర్వాత తెలంగాణలో నేను ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్డ్ కావడం జరిగింది. అప్పుడు కేసీఆర్ తెలంగాణ వచ్చిన వెంటనే అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఒరే తెలంగాణ వచ్చినట్టు ఏది ఉంటే కరెంట్ ఎక్కడ ఉంటుంది అని అడిగినప్పుడు తెలంగాణ వచ్చిన తర్వాత మేము ఏ విధంగా అయితే కరెంటుని ఎస్టాబ్లిష్ చేస్తామో అని చెప్పేసి కొత్త లైన్లు వేసి చూపించినాం. అప్పుడు ఆర్టిషన్లు దాదాపు 24,000 మంది 25,000 మంది ఆర్టిషన్లను మేము పర్మనెంట్ చేస్తామని చెప్పారు. ఇప్పటికీ ఆర్టిషన్స్ కనుక లేకపోతే ఈ కరెంటు డిపార్ట్మెంట్ నడవదు. కాబట్టి ఆ 25,000 మంది ఆర్టిషన్స్ దాదాపు 15,000 నుంచి 20,000 25,000 జీతాలు ఇస్తున్నారు వాళ్ళకు. సో అట్లాంటి ఆర్టిషన్స్ వాళ్ళకి 2 పిల్లలు ఉంటే పాపం వాళ్ళు ఫీజు కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఆ ఆర్టిషన్స్ని ఇప్పటికీ వాళ్ళు రోజు ధర్నాలు చేస్తున్నారు. ప్రభాకర్ రావు ఉన్నప్పుడు ఆయన దగ్గరికి పోయినరు, కిరణ్ కుమార్ రెడ్డి ఇప్పుడు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళినరు, కానీ ఎవ్వరు ఏ యూనియన్స్ కూడా పట్టించుకోవట్లేదు. సో దాన్ని ఖచ్చితంగా మన గవర్నమెంట్ వస్తే ఖచ్చితంగా చేద్దామని. అదొకటే కాదు, పోలీస్ డిపార్ట్మెంట్లో హోమ్ గార్డ్స్ ఉన్నారు, సింగరేణి కాలనీస్లో కూడా ఇట్లాంటి ఆర్టిషన్స్ ఉన్నారు, బదిలీ పిల్లర్స్ ఉన్నారు. సో ఇట్లా ప్రతి డిపార్ట్మెంట్లో కూడా దాదాపు ఒక 2 లక్షల మంది 3 లక్షల మంది ఆర్టిషన్స్ ఈరోజు ఉన్నారు. కాబట్టి వాళ్ళని కాపాడుకోవాల్సిన అవసరం రాజ్యాధికార పార్టీ మీద ఎంతైనా ఉంటుంది. మనం కనుక వాళ్ళకు హామీ ఇచ్చినట్టయితే ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మనకు మనుగడ ఉంటుంది. ఇంకొకటి, ఇప్పుడు ప్రస్తుతానికి ఈ 42% ఏదైతే రిజర్వేషన్లు అన్నారో వాడు ఒక్క నామినేటెడ్ పోస్ట్ కూడా బీసీలకు ఇవ్వలేదు, మొత్తం రెడ్లతో ఫిలప్ చేశారు. సో ఇది మేజర్ అన్యాయం. ఇదే కాకుండా తెలంగాణలో ఉన్న ఇంపార్టెంట్ పోస్టులు ఏవైతే ఉంటాయో రిటైర్ అయినాక లేకపోతే పదవిలో ఉన్నప్పుడు కూడా మనకు పోస్టులు ఇవ్వాలి. ఒక్క సిఎండి పోస్ట్ కానీ ఒక చీఫ్ ఇంజనీరింగ్ చీఫ్ కానీ ఒక్కరు కూడా బీసీలు లేరు. కీలకమైన పోస్టులల్లో మొత్తం మళ్ళీ ఓసీలు మాత్రమే ఉన్నారు. సో వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మీరు ఎంప్లాయీస్ని కూడా అవేర్నెస్ చేయాలని చెప్పేసి మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. దీనికి సప్లిమెంటరీ ఏంటంటే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీ ఎంప్లాయీస్ చాలా వివక్ష గురవుతున్నారు. అన్ని డిపార్ట్మెంట్స్లో ఆఫీసర్స్ అందరినీ అగ్రకులాల వాళ్ళకి వేసి ఒక్కొక్క ఆఫీసర్కు 3-4 డిస్ట్రిక్ట్లు ఇచ్చి
వాళ్ళ కంట్రోల్లో బీసీ ఆఫీసర్స్ని పనిచేయిస్తున్నారు. బీసీ ఎంప్లాయీస్ ట్రాన్స్ఫర్స్లో కానీ, ప్లేస్మెంట్స్లో కానీ, ప్రమోషన్స్లో కానీ అన్ని రకాలుగా వాళ్ళు వివక్ష గురవుతున్నారు. దాన్ని ట్యాకిల్ చేయడానికి కూడా పార్టీకంటూ ఓ ప్రోగ్రామ్ ఏమైనా ఉందా? రైట్, ఇది ఈ ఎంటైర్ చర్చలో అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నటువంటి బీసీ ఉద్యోగుల సమస్యలు, వాటి పరిష్కారాలపైన ఉన్నటువంటి ఆలోచనను మా ముందు పెట్టండి అని చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఇక బీసీ ఉద్యోగస్తులు అంటే ఆయన తహసీల్దార్ ఆఫీస్లో పనిచేసే చెప్రాసి దగ్గర నుంచి అయినా సరే, ఐఏఎస్ పొందిన సెక్రటరీ దగ్గర దాకా కూడా బీసీ ఎంప్లాయీస్ బీసీ ఎంప్లాయీస్ అంతే. వివక్షను ఎదుర్కోవడంలో వాళ్ళలో ఉన్న తేడా ఏం లేదు. క్యాడర్లో తేడా ఉండొచ్చు కానీ వివక్షలో తేడా లేదు. క్యాడర్లో తేడా ఉండొచ్చు కానీ వివక్షలో తేడా లేదు. ఒక ఐపీఎస్ ఆఫీసర్ భట్రాజు ఐపీఎస్ ఆఫీసర్ నా దగ్గరకు వచ్చిండు. భట్రాజు ఐపీఎస్ ఆఫీసర్ నవీన్ కుమార్ అని నా దగ్గరకు వచ్చిండు. అతన్ని అగ్రవర్ణ అధికారులంతా ముప్పేట దాడి చేసి అతన్ని అణిచివేసారు. అణిచివేస్తే నా వర్గాల బిడ్డ కదా అని నేను లెటర్ రాసుకొని ముఖ్యమంత్రి గారి దగ్గర పోయినా. అయ్యా, నా ఓనికి అన్యాయం జరుగుతూ ఉంది, ఇతనికి ఒక సముచిత స్థానం కల్పించాలి ఈ ప్రభుత్వం అని చెప్పి పోతే ముఖ్యమంత్రి ఏమంటాడు, నేను ఇంకా సస్పెండ్ చేద్దాం అనుకుంటున్నా అని అన్నాడు. ఎంత అహంకారపూరితమైన మాట. నేను సస్పెండ్ చేద్దామనుకున్నా అంటాడు. నువ్వు చేయి బిడ్డ, నేను చూసుకుంటాను నేను అనుకున్నా. ఇదే ముఖ్యమంత్రి గారు ఇవాళ హైకోర్టులో 42% పైన జీవో పైన విచారణ జరుగుతూ ఉంది కదా. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొత్తలో నేను ఒక లెటర్ తీసుకొని పోయిన ముఖ్యమంత్రి గారి దగ్గరికి. అయ్యా, ఈ హైకోర్టులో ఉన్నటువంటి గవర్నమెంట్ ప్లీడర్లు ఎవరైతే ఉంటారో, అడ్వకేట్ జనరల్, అడిషనల్ అడ్వకేట్ జనరల్, ఈ పదవులలో మా బీసీలు లేరయ్యా, మా వాళ్ళకు ఒక అవకాశం ఇవ్వండి అని పోయినాను సార్. పోతే ముఖ్యమంత్రి ఏమన్నాడు ఎరికేనా? ఆన్ రికార్డ్ చెప్తా ఉన్నా, నాకు ఇంట్రెస్ట్ లేదు అన్నాడు. మీ బీసీలకు ఇవ్వడం నాకు ఇంట్రెస్ట్ లేదని చెప్పిండు. నా మొహం ముందు చెప్పిండు. ఇక రెండోది, సరే నా వర్గాలకు ఇవ్వడానికి నీకు ఇంట్రెస్ట్ లేదు కానీ మళ్ళొక్కసారి లెటర్ పట్టుకొని పోయినా, అయ్యా ఈ తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ కోట అక్రమంగా ఏ ఆలోచన ఏ రిపోర్ట్ లేకుండా అమలైతా ఉంది. దీని మీద ఒక కమిటీ వేసి వాస్తవంగా ఈడబ్ల్యూఎస్కి అర్హులైనటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో అంత శాతం రిజర్వేషన్ ఇచ్చి మిగతాది నువ్వు ఆపు చేయి అని చెప్పిన. ఆయన ఏమన్నాడు, ఇది ఏందో నాకు తెలియదు ఇది అని అన్నాడు. ఇదేందో నాకు తెలియదు అన్నాడు. ఏక్ నంబర్ చోర్, అది నాకు తెలుసు. ఇట్లా అంటే బీసీల అంశం వచ్చినప్పుడేమో అతని గురించి నాకు మొత్తం తెలుసు, నేను సస్పెండ్ చేస్తా అంటాడు. మరి ఉద్యోగాలలో సస్పెన్షన్ అంటే ఉద్యోగం రాకముందుకే అర్హత కోల్పోతున్న బీసీల విషయంలో నాకు తెలియదు అంటాడు ఆయన. ఒక ముఖ్యమంత్రికి ఎంత క్లారిటీ ఉంది అలా వర్గాల కోసం అనేది నాకు అర్థమైంది. ఇవాళ బీసీ ఐఏఎస్లు ఐపీఎస్ల దగ్గర నుంచి మొదలు పెడితే పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నటువంటి మా బీసీ డిఎస్పీలకు కానీ, బీసీ సిఐలకు కానీ, అడిషనల్ ఎస్పీలకు కానీ, ఐఏఎస్లకు కానీ, ఐపీఎస్లకు కానీ, కింద కానిస్టేబుల్ వరకు వీళ్ళ బతుకంతా అప్పర్ క్యాస్ట్ అధికారి దయాదాక్షిణ్యాల మీద ఉంటుంది. వీళ్ళకి పోస్టింగ్ కావాలంటే కూడా రాదు. అప్పర్ క్యాస్ట్ ఎమ్మెల్యేస్ చెప్పితే పెట్టుకుంటారు. మన వాళ్ళకి చెప్పేటోడెవడు? ఈ ఇబ్రాహీంపట్నం కాడిపోరి, ఏ తహసీల్దార్ పేరన్నా తీసుకోరి, ఏ ఆర్డీఓ పేరన్నా తీసుకోరి, మొత్తం రెడ్డి అనే ఉంటుంది. ఈ హైదరాబాద్ చుట్టుముట్టున్నటువంటి ప్రైమ్ ఏరియాస్లో మొత్తం ఆర్డీఓలు అంతా రెడ్లే, తహసీల్దార్ అంతా రెడ్లే. నేను ఉద్యోగస్తులకు చెప్తా ఉన్నా, మీకు పోస్టింగ్ రాకపోవడానికి కారణం ఏంటంటే నీ ప్రభుత్వం లేదు ఇక్కడ. నీ ప్రభుత్వం ఇక్కడ లేదు కాబట్టి నీకు రికమెండ్ చేసేవాడే లేడు ఇక్కడ. ప్రైమ్ ప్లేసెస్ అన్నిట్లలో దిగబడి ఆ వర్గాల ప్రయోజనాలను కాక్షిస్తారు తప్ప మన బతుకులు ఎందుకు మారుస్తారు? ఇవాళ ఇక్కడ జేఎన్టీలో ఒక బీసీ మహిళకు అన్యాయం జరిగింది. పర్వతం వెంకటేశ్వర్ గారు నా దృష్టికి తీసుకొచ్చిండ్రు. ఇట్లా అన్యాయం చేస్తూ ఉన్నారు,
రెడ్డి వీసీ గారు అన్యాయం చేస్తూ ఉన్నాడంటే మేమందరం కూడా, మా నాయకులందరం కూడా ఆ రోజు జేఎన్టీయూ ఆఫీస్కు వీసీ ఛాంబర్కి పోయి కూర్చున్నా నేనే. నా బిడ్డలకు అన్యాయం జరిగితే, నా వర్గాలకు అన్యాయం చేస్తే ఇది తగలబెట్టిపోతా అని చెప్పిన. దెబ్బకి మళ్ళీ పోస్టింగ్ ఇచ్చినారు. పోస్టింగ్ ఇచ్చి మళ్ళీ రేవంత్ రెడ్డి, ఆ తర్వాత ఆయన పేరు సలహాదారుని పేరేంది, వేం నరేందర్ రెడ్డి, వాళ్ళిద్దరూ ఆమెను తీసేసి, ఎందుకు తీసేసిరు ఆమెను అంటే ఆమె బీసీ వర్గాల ప్రయోజనాన్ని కాంక్షిస్తూ ఉంది, బీసీ పిల్లల భవిష్యత్తును కాంక్షిస్తుంది ఆడ కూర్చొని, కాబట్టి ఆమెను తొలగించారు. ఈ జేఎన్టీయు, ఈ కాలేజీ, హెల్త్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, ఈ మెడికల్ ఇంజనీరింగ్, ఈ రెండింటికి రెడ్లే ఉండాలి బీసీలు. ఇక దాని కింద మన వాళ్ళు పనిచేసేది లేదు, వాళ్ళకి ఇచ్చేది లేదు. ఏమన్నంటే వాళ్ళకి మెమో లేకపోతే రిమూవల్, రకరకాల యూనివర్సిటీలలో కూడా అదే పరిస్థితి, పోలీసులలో అదే పరిస్థితి, సింగరేణి కార్మికులది అదే పరిస్థితి, ఆర్టీసీ కార్మికులది అదే పరిస్థితి, విద్యుత్ కార్మికులది అదే పరిస్థితి. ఒకసారి ఈ విద్యుత్కు సంబంధించి ఛార్జీల పెంపు పైన విచారణ జరుగుతూ ఉంటే, ఆ విచారణకు నేను హాజరైన ప్రజల తరఫున హాజరైతే, అసలు విద్యుత్ ఛార్జీలు పెంచకపోతే కష్టం అని చెప్పి వాళ్ళు చెప్తా ఉంటే, నేను మాట్లాడే ఫస్ట్ ఈ ముసలోళ్ళని ఇడికేం తీసేయాలని చెప్పిన, అగ్రవర్ణ ముసలోళ్ళని, వీళ్ళ ద్వారా భారం అవుతా ఉంది ఈ విద్యుత్ సంస్థ అని చెప్పడం జరిగింది ఓపెన్గా. అసలు నువ్వు అక్కడ కూర్చున్నటువంటి రెగ్యులేటరీ కమిషన్ ఏదైతే ఉందో నువ్వే అక్రమంగా వచ్చినావు అని చెప్పిన ఓపెన్గా. వీళ్ళు ఏ పని చేసినా, ఏ పథకాన్ని ముట్టుకున్నా, ఏ పని ప్రారంభించినా సర్వనాశనమే వీళ్ళ చేతులతో చేస్తే. ఇక్కడ బీసీ ఉద్యోగస్తులకు పోస్టింగులు రావు, బీసీ ఉద్యోగస్తులకు హక్కులు ఉండవు, బీసీ ఉద్యోగస్తులు కోరుకుంటే సెలవులు దొరకవు. ఆఖరికి ఆర్టీసీలో ఓ బీసీ కండక్టర్, బీసీ డ్రైవరు, అయ్యా నా ఇంట్లో మనిషి చచ్చిపోయిందంటే ఆడికి పోయి సెల్ఫీ తీస్తే తప్ప లీవ్ దొరకని పరిస్థితి. మరి ఈ ఉద్యోగస్తులకు పోయిన హక్కులను ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ ఉద్యోగస్తులారా, మీకోసం తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. మీకు అండగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఉంది. ఈ పార్టీ మీ కష్టాన్ని పంచుకుంటుంది, ఈ పార్టీ మీ కష్టాలను భుజాల మీద వేసుకుంటుంది, ఈ పార్టీ మీకు జరిగేటువంటి అన్యాయాలను ఎదురుస్తుంది. తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నేను ఉద్యోగులకు ఇస్తున్నటువంటి, బీసీ ఉద్యోగులకు ఇస్తున్నటువంటి హామీ ఇదైతే. రెండోది, బాంసెఫ్ లాంటి సంస్థను పెడతారా అంటే, బహుజన్ సమాజ్ పార్టీకి ఆ వర్గాల ఉద్యోగస్తులు ఏ విధంగానైతే ఆర్థికంగా తలా ఇంత వేసి ఆ పార్టీని కాపాడుకున్నారో, ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీకి బీసీ ఎంప్లాయీస్ అనేటువంటి ఒక ఏది బాంసెఫ్ లాంటి సంస్థ పెడతారా అని చెప్పి అడుగుతా ఉన్నారు. నేను చెప్తా ఉన్న సమ్మన్న, నేను ప్రభుత్వ ఉద్యోగిని, మీ లెక్క నేను ప్రభుత్వ ఉద్యోగినే. నేను గౌరవ్ మురళీ మనోహర్ సార్కు చెప్తా ఉన్నా, నేను ప్రభుత్వ ఉద్యోగిని, నా జీతం 2,70,000 రూపాయలు ఎమ్మెల్సీగా నా జీతం వస్తుంది. మీరు తక్షణం ప్రారంభించండి, నా ప్రతి నెల జీతం మీకే జమ చేస్తా, నా ప్రతి నెల జీతం మీకు జమ చేస్తా. బీసీ ఉద్యోగిగా బీసీ ఎంప్లాయీస్ ఫెడరేషన్ ఏదైతే నడుస్తూ ఉందో, తీన్మార్ మల్లన్న, నేను మొట్టమొదటిగా ఈ రాష్ట్రంలో ఈ ప్రజల మనిషిగా చెప్తా ఉన్నా, నాకు వచ్చే 2,70,000 రూపాయలు ప్రతి నెల ఈ సంస్థ కేటాయిస్తా ఉన్నా, ఈ బీసీ ఉద్యోగ సంస్థ కేటాయిస్తా ఉన్నా. మొదటి ప్రయత్నం నాదే, మీరు స్వేచ్ఛగా కార్యక్రమాన్ని ప్రారంభించుకోవచ్చు. ఇక రెండోది, హోంగార్డులు, ఆర్టిజన్ల గురించి మాట్లాడినారు. ఆర్టిజన్ల సమస్యలు పరిష్కరిస్తామని కేసీఆర్ మోసం చేసిపోయిండు. ఆర్టిజన్లను ఆదుకుంటామన్న కాంగ్రెస్ పార్టీ మోసం చేసి చేతులెత్తేసింది. నేనే అసెంబ్లీలో, మండలిలో నేనే గలమెత్తిన, ఆర్టిజన్లకు ఇచ్చిన హామీ నెరవేర్చాలి, మోసం చేస్తున్నాం అనేటువంటి మాట నేనే చెప్పిన. ఆ రోజు పట్టి విక్రమార్క గారు ఓపెన్గా చెప్పేసిండు, ఆర్టిజన్లకు న్యాయం జరగదు, మేము చేయలేమని చెప్పేసిండు. మరి ఇది మేనిఫెస్టోలో ఎందుకు చెప్పలే ఈ మాట అని చెప్పిన.
అంటే ఏదో అయిపోయింది అనేటువంటి మాట. మేం చెప్తా ఉన్నాం, ఇక్కడి నుంచి తెలంగాణ రాజ్యాధికార పార్టీ చెప్తా ఉంది, ఆర్టిజన్లు ఎవరైతే ఉన్నారో రేపటి బీసీ రాజ్యంలో మీరు మళ్ళీ 100% రెగ్యులరైజ్ చేస్తాం. లాస్ అయినటువంటి పనిని కూడా, లాస్ అయిపోయినటువంటి పని దినాలను కూడా మీ అందరికి అందచేస్తాం. ఇది తీన్మార్ మల్లన్నగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షుడిగా నేను ఈ ఆర్టిజన్లకు ఇస్తున్నటువంటి హామీ. ఇక హోంగార్డులు ఒక్క హోంగార్డులే కాదు, అనేకమైనటువంటి సంస్థలలో పనిచేస్తున్నటువంటి ఫిక్స్డ్ సాలరీస్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో, అవుట్సోర్సింగ్ కాంట్రాక్టులలో ఎవరైతే పనిచేస్తూ ఉన్నారో, ఈ తెలంగాణ రాష్ట్రంలో రేపటి భవిష్యత్తు ప్రభుత్వం, బీసీ ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు ఉద్యోగస్తులు ఉండరు. ఇక్కడ ఉంటే పర్మనెంట్ ఉద్యోగస్తులే ఉంటారు. వాళ్ళని ఎట్టి పరిస్థితిలో వాళ్ళ అనుభవాన్ని రెగ్యులర్ ఉద్యోగులుగా మార్చి సేవలు తీసుకుంటారు తప్ప వాళ్ళతో బానిసత్వం చేయించుకోదు. ఇక అలాగే బీసీ ఉద్యోగస్తులు ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగస్తులు ఇబ్బంది పడతా ఉన్నారో, మా పార్టీ తరఫున ఒక ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేసి బీసీ ఉద్యోగస్తుల సమస్యలు వినడానికి ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేయడానికి మా పార్టీ సంసిద్ధంగా ఉంది. ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలు తెలుసుకొని వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ప్రత్యేక బృందాలను పెడుతుంది.